పౌలు అనుకుని ఉంటాడు, కనీసం ఫెలిక్స్ అన్న నా వివరణ విన్న తర్వాత నాకు విడుదలను ఇచ్చేస్తాడేమో, ఇక నుంచి నేను ఈ చెరసాల్లోంచి బయటికి వెళ్ళి ప్రశాంతంగా జీవిస్తూ దేవుడు నాకు ఇచ్చిన గొప్ప సేవ చేస్తూ ముందుకు సాగొచ్చు అని చెప్పి అనుకుంటాడు. తను అనుకున్నాడు, కానీ పౌలు అనుకున్నట్టుగా ఆ రోజు తీర్పు వెలువడలేదు. తను ఆశించింది ఆ రోజు జరగలేదు. పైపెచ్చు తను ఆశించినటువంటి రిజల్ట్ రాలేదు. పైపెచ్చు అది వాయిదా పడింది. వాయిదా పడినప్పుడు సహజంగా, మానవ సహజంగా ఏదైనా సరే మన జీవితాల్లో వాయిదా పడినప్పుడు నిరుత్సాహానికి గురవుతాం, నిస్పృహకు లోనవుతాం. ఆశించింది అందనప్పుడు, కోరుకున్నది కళ్ళ ముందు కానరానప్పుడు ఖచ్చితంగా కన్నీళ్లు మున్నీళ్ళు అవుతాం. కానీ పౌలు మాత్రం నిరుత్సాహపడలేదు, నిస్పృహకు లోను కాలేదు. జవాబు వస్తుందని ఆశించాడు, విడుదల దొరుకుతుందని ఆశించాడు, రిజల్ట్ వస్తుంది అనుకున్నాడు, కానీ రాలేదు. బహుశా ఈరోజు ఒకవేళ మీలో ఎవరైనా రిజల్ట్ వస్తుంది, మంచి రిజల్టే వస్తుంది, ప్రతిఫలం వస్తుంది, జవాబు వస్తుంది, విడుదల వస్తుంది, ఆశించింది నీ చేతికి అందుతుంది, కోరుకున్నది నువ్వు ప్రార్థన చేసింది నీ కళ్ళ ముందు కనిపిస్తుంది అని ఆశించి ఒకవేళ నిరుత్సాహపడ్డారేమో, ఆశించింది అందక, కోరుకున్నది కానరాక ఒకవేళ ఈరోజు కన్నీళ్లతోనే ఇక్కడికి వచ్చారేమో. ఆధ్యాత్మిక జీవితంలో ఈ సత్యాన్ని మనం అందరం కూడా అర్థం చేసుకోవాలి, అంగీకరించాలి. ఏమిటి అంటే, అన్ని సమయాల్లో మనం అనుకున్నట్టుగా అన్నీ జరగవు అనేది అంగీకరించవలసినటువంటి సత్యం. పౌలు అనుకుని ఉంటాడు, ఫెలిక్సు విన్న తర్వాత నాకు జవాబిస్తాడు అని చెప్పి, విన్న తర్వాత తీర్పు తీరుస్తాడు అని చెప్పి పౌలు ఆశించి ఉంటాడు. కానీ తను ఆశించినట్టుగా జవాబు రాలేదు, తీర్పు వెలువడలేదు అని పౌలు నిరుత్సాహపడినట్టుగా కానీ, వేదనకు లోనైనట్టుగా కానీ, దుఃఖపడినట్టుగా కానీ మనకు కనిపించడం లేదు. ఎందుకంటే పౌలు ప్రతి పరిస్థితిని దేవునికి అప్పగించడం నేర్చుకున్నాడు. తను ఆశించినటువంటి ప్రతిఫలం వచ్చినా రాకపోయినా దేవుణ్ణే చూస్తూ ముందుకు సాగే జీవితాన్ని అలవరుచుకున్నాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరి సహోదరుడు, నీ జీవితంలో కూడా నువ్వు ఆశించినటువంటి ప్రతిఫలం వచ్చినా రాకపోయినా దేవుని పట్ల నీకున్న విశ్వాసాన్ని విడిచిపెట్టక, దేవుని పట్ల నీకున్న నిరీక్షణను నీరుగారిపోనివ్వక, నీ ఆత్మీయ జీవితాన్ని, నీ విశ్వాసమునకు కర్త అయినటువంటి క్రీస్తునే చూస్తూ ముందుకు సాగవలసిందిగా ప్రభువు పేరట మనవి చేస్తున్నాను. నిన్ను పిలిచినవాడు అన్యాయస్తుడు కాదు, సమస్తము చూస్తున్నవాడు, అంతా గమనిస్తున్నవాడు. తగిన సమయంలో తన చిత్తమును నెరవేర్చి నీ కన్నీటిని తొడవడానికి, నీ అవమానాన్ని కొట్టివేయడానికి, నిన్ను విడిపించడానికి ఆయన సమర్థుడు, చాలినవాడు అని మర్చిపోవద్దని ప్రభువు పేరట మనవి చేస్తున్నాను.